అన్న స్కానర్ ఇవ్వరా? మేడం మీ లగేజ్ తీసుకోలేదు. హెల్ప్ చేస్తాం పక్కన పెట్టేస్తే కనీసం హెల్ప్ చేయాలని ఆఫర్ కూడా చేయట్లేదు. డెఫినెట్లీ నాట్ అ జెంటిల్‌మ్యాన్. ఓకే రితు, యు గాట్ దిస్. 1 2 3 ఎత్తు. అయ్యో ఎంత బరువు ఎందుకుంది ఇది? నువ్వేంటి ఆ ఫేస్ ఏంటి? షాల్ని కాల్ చేయాలా లేదని ఆలోచిస్తున్నా. ఒకటి అడగాలి. ఓ మై గాడ్, నువ్వు అండ్ షాలు. ఐ ఆల్వేస్ థాట్ యు వర్ స్ట్రేట్. అది కాదు. అది 500 తీసుకొని 2 months అవుతుంది. నేను ఎప్పుడు అడిగినా రేపిస్తా అని అంటుంది. ఇంకా ఇవ్వలేదు. నీకు అసలు బుద్ధి ఉందా? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? 500 అంటే మాటలా? అడిగి తీసుకోవాలని తెలీదా? అసలు ఆ ఫోన్ ఏంటి? హలో షాలు, కొంచెం టైట్ ఉంది ఈ వీక్. నేను నీకు 2 months బ్యాక్ ఇచ్చిన 500 ఇస్తావా? ఇలా అడగాలి. సెండ్ చే. సెంట్ ఇట్ బ్రో. షీఈస్ టైపింగ్. ఐ నో బ్రో పంపిందిరా. మ్యాజిక్. థ్యాంక్ యూ. నీకు 3000 ఇవ్వాలి కదా. 1 year అయిపోయింది. ఒక నెక్స్ట్ 2 daysలో ఇస్తాను రా. అర్థం చేసుకుంటావు కదా. బాయ్. ఇప్పుడు 3000 కాదు 4000 ఎలా చెప్పాలి? అందరికీ చెప్పేటప్పుడు బాగానే చెప్తాను, నా దగ్గరకు వచ్చేసరికి ఇలా అవుతుంది. ఏంటండి కాలనీ అన్న కుక్ ఉండదా, కుక్ అన్నకు అరవదా? ఊరికనే కంప్లైంట్ చేస్తారు ఏదో. వాటికి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను. అవును, నాకు పిచ్చే. ఇంకోసారి కుక్కల పైన చెయ్యెత్తినా, వాటి గురించి కంప్లైంట్ చేసినా మీ పైన నేను కేసేసి బుక్కలో వేపిస్తాను. పోలీసులో నాకు పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి, చూసుకోండి. కుక్కలు భయపడతారంట కుక్కలకి. అది కదులుతేనే నేను కదులుతా. అది కదలకపోతే నా దగ్గరికి వస్తే అరిచేస్తానేమో. నేను అరిస్తే పక్కింటి వాళ్ళు వస్తారు. నేబర్స్కి తెలిస్తే అమ్మో షేమ్. అందుకనే నేను కదలను. బ్యాక్ పెయిన్ పిచ్చిగా వస్తుంది. ఏమంతా మై గాడ్, ఇప్పుడే 4 గంటలు అయిపోయాయా? రితికా, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్ళలేవు. అది ఎలాగైనా నేను చూడట్లేదు. ఇప్పుడు చెప్పిపోతామే బెస్ట్. అరే ఓపెన్ అవ్వు. నాకు తినాలన్న మూడ్ లేదు ఇంకా స్వీట్స్. అన్న స్వీట్స్ తినకపోతే ఏమవుతుంది? షుగర్ కట్ చేస్తే మంచిదే కదా. నేను తినను. అయ్య బాబాయ్, ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదురా బాబు. ఆనెస్ట్లీ అమ్మ మాట వినాల్సింది. తొందర పెళ్లి చేసుకుని ఉంటే ఇదంతా సర్ది పెడతాను కూడా ఉండేవాడు. ఏంటి 3 suitcases పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా నీకు? మరి 3 suitcases అంటే జోక్లా కనిపిస్తుందా నీకు? ఎంత బరువు ఉండిందో తెలుసా? ఇప్పుడు గోడకు మేకులు కూడా కొట్టాలి. బా, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. అవును, ఈ మధ్యన అసలు అబ్బాయిలతో మాట్లాడి చాలా గ్యాప్ వచ్చేసింది. డిఎమ్స్ చెక్ చేసుకున్నాం కదా. Hey, you're so hot. నువ్వు నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతావురా యాదవ్. చీరలో అప్సరలా ఉన్నావు తెలుసా? అమ్మక నాకు కూడా తెలుసు. థ్యాంక్ యూ. నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. నన్ను మా అమ్మలా చూసుకుంటావా? చెప్పు, చూసుకుంటావా? హే రిప్లై. హే రిప్లై ఇవ్వట్లేదేంటి? చెప్పు, చూసుకుంటావా? హే ఆర్ యు దేర్? రిప్లై ఇవ్వచ్చు కదా. మమ్మీ గో అయితే ఏంటి, అండమాన్ అయితే ఏంటి? నాకు ఇష్టం వచ్చిన చోటకి నేను వెళ్తాను. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అన్నీ దాటుకుని వెళ్తాను. ఐ మీన్ ఇండిపెండెంట్ ఉమెన్. నేను ఫోన్ పెట్టే మమ్మీ. నువ్వు
డన్ మీరా. ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ మొత్తం నేనే చేస్తాను, విట్నెస్ని నేనే తెస్తాను, గ్రౌండ్ వర్క్ అంతా కూడా నేనే చేయాలి. కానీ కోర్టుకి వెళ్ళేసరికి మాత్రం ఆ రవి గారికి మొత్తం ఇస్తారు. హౌ అన్ఫేర్ ఇస్ దాట్? నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావు అనుకుంటున్నాడేమో. నాకు ఒక కేసు ఇస్తేనే కదా తెలిసేది నేను నేర్చుకుంటున్నానో లేదో అని. ఒక్కటైనా ఇవ్వాలి కదా. అయినా యు నో వాట్, ఇవాళ డివోర్స్ కేసు నాకు ఇవ్వకపోవాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, కిడ్నాపింగ్ కేసుది, చేయనని చెప్పేస్తాను నేను. చా నిజంగా ఏమో, మేబీ, ప్రాబబ్లీ. కొత్త కేసు గురించా? ఎస్ సార్, అది యాక్చువల్లీ విట్నెస్ వీళ్ళందరినీ కలిసింది నేనే. అండ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి పోలీస్ స్టేషన్కి అంతా నేనే చేశాను కదా సార్. సో కోర్టులో రిప్రజెంట్ నేనే చేస్తే బాగుంటుందేమో అని. ఇన్వెస్టిగేషన్ అంటే పేపర్ వర్క్ కాదు, ఇట్ నీడ్స్ కమాండ్ ప్రెజెన్స్. నువ్వు ఇంకా తడబడుతున్నావు మాట్లాడడానికి. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. నీ కేసు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. యూ ట్రస్ట్ మై జడ్జ్మెంట్, రైట్? యా సార్, ఆఫ్ కోర్స్, యుల్ నో బెటర్. గుడ్ వర్క్ రితిక. 16 hours ఆన్ సైట్ అంటే ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇష్టమైన పని చేసేటప్పుడు ఎంతసేపు అయినా డజంట్ మ్యాటర్. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్. ఇప్పుడు ర్యాపిడ్ ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు నాది? అన్నా పక్కగా నేనా, ప్లీజ్ క్యాన్సిల్ అన్నా పక్క. ఒకే సావట్లేదు. కాళ్ళు నొప్పి. ఎవరి దగ్గర కారు ఉంటే బాగుంది. ఆ కారు ఉన్నాడు, నాకు లెప్పిస్తే ఇంకా బాగుంది. అసలు ఇదంతా అయింది నీ వల్లే. చిన్నప్పటి నుంచి ఎవ్వరు హెల్ప్ తీసుకోవద్దు అని చెప్పావు. నేను అలాగే ఫిక్స్ అయి పెరిగాను. ఇప్పుడు చూడు, ఇంటి రెంట్, కరెంట్ బిల్, వాటర్ బిల్, జాబ్, ట్రావెల్, ఇవన్నీ చేయలేక కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. సరే అప్పుడప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఒక 10 కొబ్బరి తోటలు ఉన్న సంబంధం తెమ్మన్నా, ఒకటైనా తెచ్చావా? అసలు పెళ్లి చేసి నా వల్ల అవ్వట్లేదమ్మా, ప్లీజ్. టికెట్ బుక్ చేసుకున్నావా? ఏంటి రాదా? వచ్చే అన్నదా? పక్కన వాళ్ళ మనీ పైన బతకాలని నాకు లేదు. బాయ్. ఏంటి పిచ్చా? నాకు నో చెప్పడం తెలియకపోవచ్చు, అండ్ జాబ్ చేయలేక ఏడుపు కూడా రావచ్చు, అండ్ సింగిల్గా ఇదంతా పక్కన పెట్టేస్తే నేను కొంచెం వీక్ అవ్వచ్చు. బట్ ఐ లివ్ లైఫ్ ఆన్ మై టర్మ్స్. సో యా, మేబీ ఐ ఆమ్ అ వీక్ ఇండిపెండెంట్ ఉమెన్.